ఏమీ తెలియని బ్రహ్మచారి కణ్వ మహర్షి పెళ్ళాం పిల్లలు లేరు, ఆయనకి పెళ్ళే కాలేదు. ఆయన పాపం నదీ తీరానికి పెడితే అక్కడ చిన్న పిల్ల, ఆడపిల్ల, పసిపిల్ల అక్కడ ఉంది. పక్షులు తాము ఏదో ఆహారం తెచ్చి వాటికి పెడుతున్నాయి. ఆయనకి జాలేసింది. పక్షులకున్న జాలి నాకుండదా? నేను బ్రహ్మచారిని, ఈ పిల్లని పెంచగలనా లేదా అన్న ఆలోచన లేకుండా ఆడపిల్ల పెంపకాన్ని నెత్తి మీద వేసుకున్నాడమ్మా కణ్వ మహర్షి. జాతికి ఆదర్శం, జాతికి ఆదర్శం. ఆ పిల్లను కూడా ఎలా పెంచాడంటే అంటీ ముట్టనట్టుగా, తామరాకు మీద నీటి బొట్లాగా. ఆ పిల్ల హక్కుల్ని హరించలేదు, బుద్ధి చెప్పే ప్రయత్నం చేశాడు. తేడా వస్తే నీ దారి నువ్వు చూసుకోమ్మా, నిర్ణయం తీసుకున్నావు కదా. కణ్వ మహర్షి ఆ పిల్ల కనపడగానే లేని బాధ్యత తీసుకుని ఆ చిన్న పిల్లని ఇంటికి తెచ్చి ఆయన పేరు పెట్టాడు. ఎంత అందమైన పేరు పెట్టాడు. పక్షులు ఆ పిల్లని లాలిస్తున్నాయి కదా. శకుంతేభ్యక లాలిత ఇది శకుంతల అని. శకుంతం అంటే పక్షి. ఖగే విహంగ విహగ విహంగమ విహాయసాగ శకుంతి పక్షి శకుని శకుంత శకున ద్విజా. పక్షికి సంస్కృతంలో 11 పేర్లు ఉన్నాయి, తెలుగులో ఇంకో 6 ఉన్నాయి, 17 పేర్లు ఉన్నాయి.